హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? ఈరోజు మార్నింగ్ న్యూస్ చూసానండి. ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా చోట్ల రైడ్ చేశారు. సో చాలా రకాల అదే కల్తీల్ని కనుక్కున్నారు. వాటినన్నిటిని సీజ్ చేస్తున్నారని చెప్పేసి న్యూస్లో నేను చూశాను. అయితే నాకు ఒక డౌట్, ఒక థాట్ వచ్చిందండి. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాత్రమే ఎందుకు రైడ్ చేయాలి? 365 డేస్ ఎందుకు రైడ్ చేయకూడదు? ఓన్లీ ఎప్పుడైనా ఇష్యూ జరిగినప్పుడే రైడ్ చేసి దాన్ని న్యూస్కి ఇచ్చి ప్రజలకు తెలిసేలా చేస్తున్నారు కదా. అదేదో 365 డేస్ రైడ్స్ చేసి ఖచ్చితంగా ఆ న్యూస్కి ఇచ్చారు అంటే ఖచ్చితంగా అందరికీ తెలిసేలా చేస్తే 365 డేస్ కూడా అలా చేస్తే కొద్దిలో కొద్దైనా తగ్గుతుందేమో కదా ఈ కల్తీ అనేది నాకు అనిపించింది అనమాట. అండ్ ఇంకొక థాట్ ఏంటంటే, ఇప్పుడు అలా చేయాలి అంటే మ్యాన్ పవర్ ఖచ్చితంగా కావాలి. సో చాలామంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు కదా మనకి చదువుకున్న వాళ్ళు. గవర్నమెంట్ ఒక్క నోటిఫికేషన్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి ప్రతి ఒక్కరికి లక్షల్లో జీతాలు కాకుండా ప్రతి ఒక్కరికి బేసిక్ శాలరీ 30,000 to 40,000 శాలరీతో రిక్రూట్ చేసుకొని ఈ వర్క్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. కొద్దిలో కొద్దిగైనా సరే తగ్గుతుంది కదా. ఎప్పుడు అమావాస్యకి పుణ్యానికి చేస్తే ఏమవుతుంది అంటే ఈ 10-15 రోజులు ఆ కల్తీ చేసేవాడు తగ్గుతాడు, చక్కగా తగ్గి 10-15 రోజులు నాణ్యమైనటువంటి ఫుడ్ని అమ్మడం మొదలు పెడతాడు. ఇది అయిపోయిన తర్వాత కుక్కతో ఒక వంకర అన్నట్టు వాడు మళ్ళీ నార్మల్గా మొదలు పెట్టేస్తాడు. అది మనకు తెలిసిందే, జగమెరిగిన సత్యం అన్నమాట అది. అవునా కదా చెప్పండి. నాకైతే అలా అనిపించింది అనమాట. గవర్నమెంట్ రిక్రూట్ చేసుకొని శుభ్రంగా ఈ 365 డేస్ ఈ రైడ్స్ అనేది చేస్తూ న్యూస్కి ఇస్తే, అమ్మో ఇప్పుడు రైడ్ చేసి పట్టుకున్నారు అంటే న్యూస్లోకి వెళ్ళిందంటే సమాజంలో అందరికీ తెలుస్తుందిరా బాబు అన్న థాట్తో కొంతమంది, రైడ్ చేస్తే మొత్తానికి నష్టం వస్తుందిరా బాబు అన్న థాట్తో కొంతమంది, ఇలా కొద్దిలో కొద్దిగా అయినా తగ్గుతుంది కదా అని నాకు అనిపించింది. అఫ్కోర్స్ మన హౌస్ వైఫ్లం కదా, మనకు వచ్చిన ఏ ఆలోచన వర్కౌట్ అవ్వదనమాట. ఇది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా రావాలి ఇలాంటి ఆలోచన, మనకు వస్తే సరిపోదు కదా. అవునా కదా అండి. నా ఆలోచన కరెక్ట్ అనిపిస్తే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.